అసలు ఇంత జరుగుతుంది కదా ఇవాళ ఈ టీటీడీలోకి సంబంధించి ఈఓ దగ్గర నుంచి చైర్మన్ దగ్గర నుంచి ట్రస్ట్ బోర్డు సభ్యుల వరకు వీళ్ళకి పదవులన్నీ ఎలాగొచ్చినాయి? రాజకీయంగా చంద్రబాబు నాయుడు గారికి ఎవరెవరైతే మద్దతు పలికారో ఆ మద్దతు పలికిన వాళ్ళందరికీ ఇవాళ పదవులు వచ్చినాయి. ఆయనకి గోబెల్ ప్రచారం చేసి వైఎస్ఆర్ మీద పర్వతాలమే పనిగా పెట్టుకుని చంద్రబాబు నాయుడు గారికి లేనిపోయిన వాళ్ళని హైప్ తీసుకురావడానికి ఇష్టారాజ్యంగా మరి ప్రచారం చేసిన బిఆర్ నాయుడు గారికి చైర్మన్ అయిపోయాడు. అక్కడేదో మంగళగిరిలో బాగా లోకేష్ గారికి బాగా సహకారం చేశాడని మరి శ్యామలరావు గారికి ఏమో టీటీడీఓ ఇచ్చారు. ఇంకా మిగిలిన బోర్డు ట్రస్ట్ బోర్డు సభ్యులు కూడా వాళ్ళకి కావాల్సిన వాళ్ళు ఎవరు బాగా తాళమేస్తే వాళ్ళకి టీటీ బోర్డులు ఇస్తారు. సరే, మీరు ప్రభుత్వంలో అధికారులు ఉన్నారు, అది మీకు మీ ఇష్టం కాబట్టి మీరు చేసుకున్నారు. కానీ ఇవాళ ఒక వ్యవస్థలో ఒక ప్రతిష్టాకరమైన అత్యంత పవిత్రమైనటువంటి ఇవాళ మరి హిందూ సమాజం అంతా కూడా వెంకటేశ్వర స్వామిని కలియుగ వైకుంఠంగా ఆయన మరి ఆ తిరుమల క్షేత్రంలో ఎక్కడన్నా తప్పు జరిగితే అది జరిగిన తప్పును సరిదిద్దుకోవడం మానేసి దానికి ఎదురుదాడి చేయటం అన్నది ఎంతవరకు సమంజసం? అంటే మీకు ఇప్పుడు ఏదైనా మీరు తప్పు జరిగితే తప్పు చేశారని చెల్లిస్తే జరుగుతున్న తప్పు చూపెడితేనే మీకు గతంలో జరిగిన తప్పులన్నీ ఇప్పుడు నెతుక్కుని తప్పులు జరిగినాయి వాటిని ప్రచారం చేయడానికి మీరు సాహసిస్తారా? ఇప్పుడే చెప్తారా? మరి అడ్మినిస్ట్రేషన్లో మీకు ముందు కానీ తర్వాత కానీ ఇప్పుడు జరుగుతున్న వ్యవహారంలో కానీ ఎక్కడెక్కడ లోపాలు జరుగుతున్నాయి అన్నది చూసుకోవాల్సిన బాధ్యత మీకు లేదా?